విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సామాజికవేత్త లక్ష్మీనారాయణ ప్రశంసించారు. బాధితులకు 25 కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తున్నారంటూ మనస్ఫూర్తిగా అభినందించారు. ఉదయపు నడకకు వెళ్తుండగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో 400 లారీల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన బియ్యాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు ఈ దృశ్యాలు నిదర్శనమని కొనియాడారు. నేను లెఫ్ట్ పోనీ బాబు, లెఫ్ట్ మనీ ఏం పర్లేదు, లెఫ్ట్ మనీ ఏం కాదు. ఇది తెల్లవారుజాము 3 గంటల నుంచే 2 గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం. ఇది చూడాలి అసలు ప్రజలు. ఇది అర్ధరాత్రి 2 గంటలకు వీళ్ళు వచ్చారు. ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి పని పర్లేదు, చాలా దూరం ఉంది. ఇదిగో నిత్యావసర సరుకులు ఇలా లారీల్లో వచ్చాయి. ఇలా బియ్యం మీద, నాణ్యమైన బియ్యం, ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి పంపించినటువంటి వ్యాన్ల మీద వీటిలోకి సప్లై జరుగుతోంది. ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు, బియ్యం, పప్పు, చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి. అవి మధ్యలో ఉన్నాయి లారీలు, పెద్ద పెద్ద లారీలన్నీ మధ్యలో ఉన్నాయి. అవి పెద్ద లారీలు అటు ఇటు చిన్న చిన్న వ్యాన్లు సరుకుల్లోకి ఇవ్వడానికి, ఇంటికి ఇవ్వడానికి ఇటు సైడ్ ఉన్నాయి. వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు. ఇది కనుచూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా ఉంది. ఇది నా జీవితంలో మొదటిసారి అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు. చిత్తశుద్ధితో ఉన్నటువంటి పైన ఏం జరుగుతుంది. మా ఇంటి దగ్గరలో ఉండబడినా ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు, చేసేవాళ్ళు లేరు. ఇక్కడ మరి సాక్షి లేదు, ఇక్కడ టీవీ లేదు. అంటే నేను చూస్తున్నాను, చూడాలి, ప్రభుత్వాలు చూడాలి. నేను పార్టీకి సంబంధించిన వాడు కాదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం తెలియాలి, ప్రజలకు తెలియాలి, సరి అయిన నాయకత్వం ఎలా ఎన్నుకోవాలి, మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను. నేను న్యూట్రల్ ఓటర్ని. కానీ ఇదిగో చూడ పద పోనీ ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో కార్మికులు, పోలీసులు, డ్రైవర్లు, క్లీనర్లు. అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు ఈ రాత్రి 9 లేడీ కానిస్టేబుల్స్, ఎక్కడెక్కడ జీపులు, ఎక్కడెక్కడి కార్లు, ఎక్కడెక్కడి వ్యాన్లు, ట్రాక్టర్లు కళ్ళ ముందు. ఇది తయారు చేస్తే వచ్చేది కాదు. ఇది ఫేక్ వీడియోలు కావు ఇవి. ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు. అసలు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, టాయిలెట్స్ కూడా చూపిస్తా. చూడాలా, ప్రజలు చూడాలా, సమాజం చూడాలా, దేశం చూడాలా. ఈ దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయింటుంది. ఇలా కనుచూపు మేరలో వెళ్తుంటే ఇది మొత్తం ఇదే. ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి. ఇదిగోండి పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే, ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే. ఇదిగో పోలీసులకు పడుతున్న కష్టం ఇది. అసలు కళ్ళకి పంట అన్నమాట. చూడాలి అసలు ప్రజలు. ఏమిటి ట్రాక్టర్లు, ఏమిటి వ్యాన్లు, ఏమిటి ఈ అడ్మినిస్ట్రేషన్, ఏంటి వ్యవహారం. మేము అలసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం. ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేను. ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను. అందుకే ఇక్కడతో ఆపుతున్నా. మళ్ళీ రెండో వీడియో మళ్ళీ తయారు చేసి పెడతా, మళ్ళీ చూడండి. విజయవాడ వరద బాధితులకి 25 కేజీల చొప్పున పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 400 లారీలలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది. 3,50,000 బస్తాలు, 25 కేజీల చొప్పున ఉన్నటువంటి బస్తాలని పంపిణీకై విజయవాడకు తీసుకొచ్చారు. బాధితులకు చేర్చడానికి ఆ వాహనాలను కూడా సిద్ధం చేశారు. అధికారులు, పోలీసుల భద్రతా
పర్యవేక్షణలో పనంతా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇది ప్రత్యక్ష నిదర్శనం. నేను ఇవాళ బీఆర్టీఎస్ రోడ్డు మార్నింగ్ వాక్ కోసం వస్తే ఈ వందలాది లారీలన్నీ కూడా బియ్యం బస్తాలతో నిండినటువంటి లారీలు విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్డు మొత్తాన్ని ఈ లారీలే ఆక్రమించి ఉన్నాయి. నిన్నటి రోజున అగ్నిమాపక దళాలు వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటివి ఇదే రోడ్డు పైన ఉన్నాయి. వాటన్నింటినీ రంగంలోకి దించి ఇవాళ సహాయ కార్యక్రమాలు బాధిత ప్రాంతాలలో ప్రభుత్వం నిర్వహించింది. మళ్ళీ జనావాసాలలో తిరిగి వారి జీవితాలను గడపడానికి వీలుగా కార్యక్రమాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. అభినందించదగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఇవి సక్రమంగా బాధితులందరికీ చేరాలని, వాళ్ళు త్వరితగతిన ఉపశమనం పొందాలని, వరదల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నాను.